బాగా ఇలిటరేట్ పక్కన పెడితే బాగా ఉండి చాలా బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్ వాళ్ళకి మీ సినిమాలలో అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఇప్పటి వరకు. బాగా ట్యూన్ అయిన ఆర్టిస్ట్కి ఇవ్వలేకపోయినదంటే బ్రహ్మానందం గారు, ఓ ద మోస్ట్ లెజెండరీ యాక్టర్. అంటే మీరు చాలా క్లోజ్ చాలా క్లోజ్. సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా, రైటర్గా ఉన్నప్పుడు కూడా బాగా నన్ను పలకరించేవాడు, బాగా చూసుకునేవాడు ఆయన. సో అన్లక్కీగా నేను చేయలేకపోయా ఆయనతో, ఎందుకో కుదరలా. దానికి పర్టికులర్ రీజన్ ఏం కాదు, మేబీ పటాస్ సినిమాకి అప్పుడు చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను పటాస్ టైంలో. సుప్రీంకి ఛాన్స్ లేకుండా పోయింది, అసలు ఇది లేదు. సో రాజా ది గ్రేట్లో కూడా ఆయన చేయాల్సిన పర్టికులర్గా బ్రహ్మానందం గారు చేసేంత క్యారెక్టర్ ఎక్కడ నాకు దాంట్లో కనపడలేదు, స్క్రిప్ట్లో కూడా ఎక్కడ తగల. ఓకే. సో అందుకని కుదరలేదు, అదొకటి వెళ్తే నాకు ఉంది, ఆయనతో చేయలేకపోయాను. ఎందుకంటే కామెడీకి నేను కొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వెళ్తూ ఉంటాను. సో అలాంటిది కామెడీలో ఈజ్ కింగ్. సో ఆయనతో పని చేయలేకపోయానని ఒక ఫీలింగ్ ఉంది.